హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి ది బెస్ట్ స్వీట్ కార్న్ పులావ్ రైస్ అండి. ఈ రెసిపీ వచ్చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళ లంచ్ బాక్స్లోకైనా లేదా అప్పటికప్పుడు చాలా టేస్టీగా సింపుల్గా చేయాలంటే ఈ రెసిపీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. మరి ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ పులావ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ రైస్ తీసుకోండి. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను. మీకు కావాల్సిందంటే బాస్మతి రైస్ తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్లోకి వాటర్ పోసి 2 సార్లు బాగా కడగండి. కడిగాక వాటర్ పోసి పక్కన ఉంచండి. ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కార్న్, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్, బీన్స్, కరివేపాకు. ఒక ప్యాన్లోకి 2 పావుల ఆయిల్ వేసి వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి కాస్త ఫ్రై చేయండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక అందులోకి 1 కప్పు కార్న్ వేయండి. ఈ కార్న్ని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేయండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం ద్వారా కార్న్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కార్న్ ఫ్రై అయ్యాక అందులోకి 1 కప్పు బీన్స్ అలాగే 1 కప్పు క్యారెట్ వేసి 2 మినిట్స్ వరకు ఫ్రై చేయండి. నా దగ్గర బీన్స్, క్యారెట్ ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే 1 కప్పు పచ్చిమిర్చి వేసుకొని కాస్త ఫ్రై చేయండి. పచ్చిమిర్చిని ఫ్రై చేశాక అందులోకి కాస్త కరివేపాకును వేసి కాసేపు ఫ్రై చేయండి. కార్న్ పులావ్ రైస్ మరి క్విక్గా చేయాలంటే కుక్కర్లో కూడా చేయొచ్చండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేశాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, కాస్త ఫ్రై చేస్తే సరిపోతుంది. అందులోకి తగినంత పసుపు వేసి ఇలా బాగా కలపండి. ఇలా బాగా కలిపాక అందులోకి తగినంత ధనియాల పొడి వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక అందులోకి కొంచెం సాల్ట్ వేసి అలాగే 2 యాలకులు, 2 లవంగాలు వేసి కాస్త ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక మనం ముందుగా పక్కన ఉంచిన రైస్ని ఇందులో వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి రైస్ని ఇలా కలపండి. గరిటెని కింది నుంచి టర్న్ చేస్తూ ఇలా కలపండి. రైస్ విరగకుండా ఉంటుంది. మరో 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి రైస్ని ఉడకనివ్వండి. ఆ తర్వాత 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి మరో 5 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. 70% రైస్ ఇలా ఉడికించాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ పులావ్ రైస్ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.